ఘట్టమనేని అఖిలాండేశ్వరి. సంతకాలు పెట్టకపోతే నీ ఇంట్లో ఉన్న నీ వాళ్ళు క్షేమంగా ఉండరు అన్నాను. దేనికి భయపడను నువ్వు? రక్త సంబంధం రక్తపాతం అవుతుందని కంగారు పడ్డావు. అందుకే అన్ని చెక్స్ పైన నీ సంతకాన్ని అందంగా చెక్కేశావు. గుడ్. మొండివాళ్లు బలవంతులు లొంగిపోయినా రాజీ పడినా చాలా ముచ్చటగా ఉంటుంది అఖిలాండేశ్వరి. ఐ లైక్ ఇట్. షట్ అప్. కబుర్లు చెప్పొద్దు. చెప్పింది చెయ్యాలని చెప్పాను. పనవ్వడానికి చాకులు వాడుగాని అవ్వలేదు అని చెప్పడానికి సాకులు వాడొద్దు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ డాక్టర్ అయితే చచ్చిపోవాలి. దట్స్ ఇట్. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మజ్జిగమ్మగారు. అయితే ఇదేమీ వినలేదన్నమాట. గదిలోకొచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలని తెలీదా? ఇంతకు ముందు అట్టాసైతే అక్కర్లేదని మీరే చెప్పినారు కదమ్మగారు. అప్పుడు అలా చెప్తే ఇప్పుడు ఇలా చెప్పకూడదా? మాటలు చెప్పడం కాదు, మర్యాద ఇవ్వడం నేర్చుకో ముందు. ఇంకా చూస్తావే, అక్కడ పెట్టి వెళ్ళు. అట్టాకే. ఏ పని సరిగ్గా చేయడం రాదా? ఆ గ్లాస్ ఇచ్చి ఇవన్నీ సర్దిపెట్టు. అట్టగే అమ్మగారు. ఇలా రాసింది. ఇంకొక చెక్కు మీద అమ్మగారు ఏదో రాశారని ఆ రోజు పెద్దబాబు గారు చాలా ఆలోచించినారు. అది ఇదేనేమో. అట్టికెళ్ళి పెద్దబాబు గారికి సూయితే ఆగో.
అమ్మగారు, ఈ గ్లాస్ ఎవరు తీసుకెళ్తారు? ఇవ్వండి అమ్మగారు. ఆ డాక్టర్ పూర్తి స్పృహలోకి వస్తే గాని నీలాంబరి తనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అన్నది మనకు తెలియదు కదా బాబు. కోమాలోకి వెళ్ళాడేమో, తిరిగి కోలుకుంటాడో లేదో కూడా తెలియదు డాడ్. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని శేఖర్ చెప్పాడు బ్రో. డాక్టర్ గురించి కాదు మహి, ఆంటీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అంతుపట్టట్లేదు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏమైంది పార్వతి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎప్పుడు చెయ్యని పని చేస్తే భయం వేస్తుంది కదా పెద్దబాబు గారు. ఏం చేసావు పార్వతి? ఆ రోజు చెక్ బుక్ మీద అమ్మగారు ఏదో రాశారని మీరు చెప్పారు కదా. పార్వతి మీద ఎందుకు చేసుకున్నావు? చేసిన తప్పుకి తల పగలాల్సిందే. చెంప మాత్రమే పగిలింది. తనేం తప్పు చేసిందమ్మా? దొంగతనం. అనుకున్నానక్క ఇది పెద్ద దొంగని. పెదబాబుని పెళ్లి చేసుకోగానే దొరసానిలా బిల్డప్ ఇస్తుంది గాని లోపల చాలా నొక్కి పెట్టేసింది. లేకపోతే పండగలకి పబ్బాలకి నగా నట్ర ఒంటి మీదకు ఊరికే వస్తాయా? ఎంత నొక్కిస్తావో చెప్పవే, చెప్పు. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? పార్వతి ఇలాంటి పనులు చేయదు. పార్వతికి 10 రూపాయలు అవసరం వచ్చినా సరే మనల్ని ఎవరిని అడగదు. తనకిచ్చే జీతంలోనే తీసుకుంటుంది. జీతం ఎంత? 10,000 కూడా ఇవ్వరు. ఇది పెద్ద కొడలు అయిపోయానని ఫీల్ అయిపోయి చేతి వాటాన్ని పెంచిందేమో. నీ సొమ్ము ఏం పోయిందో చెప్పు పిన్ని. నాదేం పోలేదయ్యా. అఖిలక్క నగపోయిందో ఏంటో. అలాంటిదేదైనా ఉంటే నిన్ను అనుమానిస్తాం గాని పార్వతిని అనుమానించం భవాని. పోయింది నగలు కాదు, డబ్బు కాదు. చెక్ బుక్. గదిలోకొచ్చి చెక్ బుక్ తీసుకోవడానికి మజ్జిగిచ్చావా? ఇది మత్తు మందైనా ఇస్తుందక్క. అందరూ నన్నే అంటారు గాని ఆలోచిస్తే ఇదే పాపే పిన్ని, చెక్ బుక్ తీసుకురమ్మని చెప్పింది నేనే. పెద్దబాబు గారు, అవును పార్వతి, చెప్పిన పని చేస్తావు. అమ్మని అడిగి తీసుకురమ్మంటే ఖచ్చితంగా చెప్పేదానివే. ఈ చెక్ బుక్ తో నీకేం అవసరం వచ్చింది పెద్దబాబు? ఏం అవసరం ఉండే? నువ్వు నాకు పజిల్ పెట్టావో తెలీదమ్మా. పజిలేంటి పెద్దబాబు? అమ్మ నాకిచ్చిన చెక్కుల వెనక మామ్ ఈజ్ నాట్ అని రాసుంది డాడ్.
మిగతా చెక్స్ మీద ఏం రాసిందో చూద్దామని పార్వతికి పనాప చెప్పాను. అంతేగాని ఇందులో తన తప్పేం లేదు. ఏం రాసిందో చూడ. అక్కర్లేదు. ఏదో అలా ఆలోచిస్తూ రాసుంటాను. దాన్నే పజిల్ అనుకుని సిఐడి లాగా సిబిఐ లాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఊరికే అలా రాయవట్లా. చెక్కు వెనక ఏదో రాసినట్టుగానే దీని వెనక ఇంక ఏదో ఉండాలి. ఏముంటుంది? ఎందుకుండదా ఆంటీ? బ్లాంక్ చెక్కుల మీద మీరు సంతకాలు ఎందుకు చేశారు? వేల కోట్ల అకౌంట్లో ఉంటాయమ్మా. ముందే సంతకాలు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అదే నేను మహి కోసం కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నాను. వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని ముందే సంతకాలు చేసి పెడితే నేనేదో తప్పు చేసినట్టు అడుగుతున్నారేంటి? నేను నమ్మనమ్మా. అక్కా, నిన్ను అనుమానిస్తున్నారక్కా. కట్టుకున్న భార్యని దొంగని చేశామని కన్న తల్లిని చూసి కనుబొమ్మలు ముడేస్తున్నాడు. అడిగినందుకు అపార్థం చేసుకోవద్దమ్మా. ఇంకేం చెప్పనవసరం లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే మంచిది. పార్వతి వంట మనిషిలాగానే అణిగిమణిగుంటే ఈ రోజు నువ్విలా మాట్లాడేవాడివే కాదు. నేను అట్టాకే ఉండేదన్నం గారు. కానీ మీరే నన్ను దగ్గరికి తీసుకుని కంటి పాపలా చూసుకుంటానని చెప్పినారు. ఇప్పుడు మళ్ళా వెనకడుగు వేయమంటే నా చేత కాదు. దయచేసి ఏమనుకోకండి. నా నీ కుటుంబం కోసం వంట మాత్రమే కాదు, మంచి కూడా చేస్తానం గారు. ఆ మంచిని కూడా మంచి నూనెతో చేసిందల్లా చెప్తావు కదే. గొప్పలు పోవద్దు. ఈ ఇంటితో బంధం కలుపుకుని ఇలా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. అమ్మగారు, మీకు కోపం వచ్చి నన్ను తిట్టినా కొట్టినా నన్ను మీ మంచి కోరుతానమ్మగారు. నీ మాట వింటూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. కొత్త కంపెనీ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయి. ఇంకా నువ్వెందుకు పిన్ని ఇక్కడ? వెళ్తాలే బాబు, ఇక్కడ ఉంటావా ఏంటి? బాధపడకు పార్వతి. అఖిల ఆరోగ్యం గురించి నీకు తెలిసిందే కదా. అమ్మగారు మళ్ళీ నవ్వుతూ మాట్లాడే రోజు, ఆ రోజు వచ్చేదాకా నాన్నెలాంటి బాధలైనా ఓర్చుకుంటాను. పార్వతి, ఆ చెక్ బుక్ లో చెక్ వెనక అమ్మేం రాసిందో చూసావా? చూశాను పెద్దబాబు గారు. ఇంగ్లీష్ లో రాస్తున్నారు. THERE అని రాసింది పెద్దబాబు గారు. దేర్ అంటే అక్కడ ఇంతకు ముందు చెక్స్ వెనకాల మామ్ ఇస్ నాట్ అని రాసింది. దీని
వెనుక దేర్. మామ్ ఈస్ నాట్ దేర్. మామ్ అక్కడ లేదు. ఎక్కడ లేదు? ఇంట్లోనే ఉండి ఎక్కడో లేనని ఎందుకు రాస్తుంది? ఇదంతా ఏదో కన్ఫ్యూజన్గా ఉంది. బావా, డాక్టర్ గారు మీతో మాట్లాడిన మాటల్ని, ఈ వర్డ్స్ని క్రాస్ చెక్ చేస్తే సంథింగ్ ఏదో ఉందనిపిస్తుంది. Mom is not there. But she is here. బ్రో, లీవ్ ఇట్. మామ్ ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. లైట్ తీసుకో. తేలిగ్గా తీసుకుంటే నెత్తిన బరువు పడుతుంది మహి. అమ్మ ఏం చేసినా దాని వెనుక లాజిక్ ఉండే ఉంటుంది. ఐ విల్ ఫైండ్ ఇట్. నీ పెద్ద కొడుకు తీవ్రంగా ఆలోచిస్తాడని నాకు తెలుసు అఖిలాండేశ్వరి. నీ పోలికే. భయంతో సంతకాలు పెట్టావనుకున్నాను, కానీ బయటపడాలని వీటి వెనక రాసి హింటిచ్చావన్నమాట. వెరీ గుడ్. ఇక నువ్వు అక్కడి నుంచి బయటకొచ్చినా స్వేచ్ఛగా బతకనివ్వకుండా చెయ్యడమే నా ప్రస్తుత కర్తవ్యం. లెట్స్ మీట్ సోన్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఈ గది నుండి నన్ను దూరంగా ఎట్టడానికే కదా నన్ను దొంగని చేస్తున్నారు. నేను అట్టాంటి దాన్నే అయితే ఇన్నాళ్ళు మీ అభిమానం నా మీద ఉండేదా చెప్పండి? ఈ గది నుండి నన్ను దూరంగా ఎట్టడానికే కదా నన్ను దొంగని చేస్తున్నారు. నేను అట్టాంటి దాన్నే అయితే ఇన్నాళ్ళు మీ అభిమానం నా మీద ఉండేదా చెప్పండి? మీరు తిట్టినా కొట్టినా చంపేసినా సరే నా స్థానమైతే ఈడనే. పార్వతి, అరే ఎక్కడ పోయింది? కనిపించట్లేదే. ఏటి పొన్నారు పెద్దబాబు గారు? సంతోషం. ఏటి?